అంటే అంటే అనుబంధానికి సంబంధించిన మధుర అంటే స్మృతులు. తను ఎప్పుడు అలాగే మనం ఏదైనా ఎక్స్ట్రాడినరీగా బాగా పాడినా తను చెప్పే విధం కూడా చాలా నువ్వు బాగా పాడావు నచ్చింది అని చెప్పే విధం కూడా చాలా సటిల్గా ఉంటుంది. ఎట్లా అది? ఏషా మస్తాని అని ఒక షో చేసాం హైదరాబాద్లో. ఓకే. అంటే మొహమ్మద్ రఫీ గారు ఆర్డి బర్మన్కి ట్రిబ్యూట్ చేశారు. చేసినప్పుడు అందులో నేను ఆశా భోస్లే గారి పాటలు పాడాను, చిత్ర గారు లతమ్మ గారివి, అన్నయ్య రఫీ గారిది సుదేష్ భోస్లే గారు పాడాను. అందులో ఒక పాట నేను బాగా పాడాను. కానీ ఆ ముందు నుంచి ఏంటంటే ప్రోగ్రామ్ వస్తుంది, ఒక్క తప్పు పాడకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఒక్క మిస్టేక్ రాకూడదు, ఇది జరుగుతుంది మా వెనకాల. అంటే ఫైనల్గా నేను ఏ డెసిషన్కి వచ్చానంటే అసలు పాడకపోవడం బెటర్ ఏమో అంటే టెన్షన్ అనమాట. ఒకవేళ మనం తప్పు పాడితే ఎలా ఉంటుంది అని, పాడకుండా ఉంటే ఎంత ఉత్తమం. అసలు లాస్ట్ మినిట్ వరకు ఛాన్స్ తీసుకుని వెళ్ళిపోదామా అన్నంత భయం వచ్చింది. సరే ఫైనల్గా చాలా బాగా వచ్చింది ప్రోగ్రామ్. అందులో ఒక పర్టికులర్గా సప్నా మెరా టూట్ గై అనే సాంగ్ పాడిన తర్వాత స్టేజ్ మీదే తను నన్ను దగ్గర తీసుకొని నుదుటి మీద, అది చాలా రేర్ అండి. అది అంటే ఆస్కార్ అవార్డు వచ్చినంత గొప్ప అన్నమాట. ఆయనకి ఎంతో నచ్చితే గానీ ఆ స్థాయి రాదా? అంతే రాదు. అది మర్చిపోలేనటువంటి ఒక అనుభవం. అలాగే నేను ఫస్ట్ సినిమాల్లో పాడినప్పుడు కూడా పాట విన్న తర్వాత నువ్వు ఎక్కువగా సుశీల్ గారిని ఇమిటేట్ చేస్తున్నావు, నువ్వు మార్చుకోవాలి, మార్చుకోకపోతే ఇండస్ట్రీలో కష్టం, సుశీల్ గారు లాగా పాడాలంటే ఆవిడ కదా నువ్వెందుకు, ఇలాగే తను చెప్పే వల్ల ఉంటాయి. బట్ ఒకసారి చక్రవర్తి గారి దగ్గర ప్రాణం ఖరీదు సినిమాలో ఒక పాట పాడాను నేను, ఆనంద్ గారు. ఆ పాట పాడిన తర్వాత ఇంటికి వచ్చి అలాగే దగ్గర తీసుకున్నాను, అంతే. మళ్ళీ తర్వాత ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్ గా ఏం మొహమాటం లేదు. అంటే ఏదైనా ఒక పాట సరిగ్గా పాడలేదని ఎప్పుడు అనలేదా? చాలా సార్లు అన్నారండి, చాలా సార్లు. ఇంకా బాగా పాడుండొచ్చు. ఒక డబ్బింగ్ సాంగ్ ఏదో పాట నాకు సరిగ్గా గుర్తులేదు, ఒరిజినల్ గా జానకమ్మ గారు పాడారు. తను ముందు పాడాడు, తర్వాత నేను వచ్చి పాడేశాను. ఆ తర్వాత ఇంకో పాట పాడాం, అది తను ఏదో ప్రీవ్యూ థియేటర్లో కలిసాం అనమాట. కలిసినప్పుడు అప్పుడు ఆ పాట చాలా బాగా పాడావు, ఈ పాట ఇంకా బాగా పాడుండొచ్చు, నువ్వు సరిగ్గా పాడలేదు, మళ్ళీ పాడితే బెటర్ అంటే అక్కడ చెప్పేసి వెళ్ళిపోతారు. అర్థమైపోవాలి అంతే. మీరు ఎప్పుడన్నా ఆయన విషయంలో ఈ పాట అంత బాగా రాలేదని ఎప్పుడు చెప్పగలిగారా? నెవర్. అవకాశం ఆయన ఇవ్వలేదా, లేకపోతే అవకాశం లేదు? భయం ఏం లేదండి, భయం ఏం లేదు. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడన్నా కచేరీలకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా శృతి సరిగ్గా పాడానా, ఫస్ట్ నోట్ కరెక్ట్గా వచ్చిందంటే వచ్చిందని చెప్తాను, లేదన్నా అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డావు అని చెప్తాను. అదే మొహమాటం ఏం లేదు. తన పాటలు నువ్వు ఆ పాట సరిగ్గా పాడలేదు అనేంత వరకు ఇంతవరకు రాలేదు, అవకాశం ఆయన ఇవ్వలేదు. అట్లా కరెక్ట్ కదా, అంతే. మీరు తీసుకోలేదనే కన్నా అంతే, ఆయన ఆ అవకాశం నాకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు అనుకుంటాను నేను బహుశా. అవును, అది కరెక్టే. ఇప్పుడు మీరు సాగర సంగమంలో జయప్రదకి కూతురుగా నటించారు కదా, చాలా చక్కగా నటించారు కదా.